సుల్తాన్ శంషుద్దీన్ జీ జీవితయాత్రే సాధించి ఉంటారని మా దృఢ విశ్వాసం. సుల్తాన్ వారు కోరినట్లు ఈ సింహాసనాన్ని హుస్సేన్ వారు స్వీకరించి రాజ్యభారం వహించవలసిందిగా కోరుతున్నారు. ఇంతకాలం నిరీక్షించాం, మరికొంతకాలం ఆగాలని మా అభిమతం. అనవసరం. వస్తారని 12 ఏళ్లు, రాకపోతారా అని 6 ఏళ్లు ఆగాం. రాజులేని రాజ్యమై అక్కడక్కడ అరాచకం కూడా తలెత్తుతుంది. ఇక మీరు ఈ సింహాసనాన్ని స్వీకరించకపోతే మీ కోదలోకి నా ప్రాణాలు విడుస్తాను. మీ రాజభక్తిని, దేశభక్తిని మేము అభినందిస్తున్నాం. మీ అందరి అభిప్రాయాన్ని అల్లా ఆజ్ఞగా భావించి నేటి నుంచి ఈ కార్యభారాన్ని మేమే వహిస్తాం. ఈ సింహాసనం అధిష్ఠించే అర్హత నీకు లేదు. నువ్వు రాజద్రోహివి, రాజహంతకుడివి. నసీం, ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నాను. నీ రాజ్యకాంక్షతో నా తండ్రిని మోసం చేశావు. బాగ్దాద్ సుల్తాన్ను హత్య చేశావు. నీకేమైనా మతిపోయిందా? ఎవరు చెప్పారు ఈ కథ? నువ్వే. తాగిన మైకంలో కామాంధుడవై నువ్వే చెప్పావు. రాజును చంపానని నేను నీతో చెప్పానా? బాగుంది, చాలా బాగుంది. చంపడం చూసిన సాక్షులు కూడా ఉన్నారా? ఉన్నారు. ఎవరది? నేనే. నువ్వా? గుడ్డివాడివి నువ్వు చూసావా? నవ్వండి, ఇంకా నవ్వండి. ఇంతకాలం మిమ్మల్ని గుడ్డివాడం చేసి ఈ దుష్ట వజీరాడే నాటకం చూసి నేను నవ్వాను. ఈ గుడ్డివాడి నోరుమూయించండి. నేను గుడ్డివాడిని కాదు వజీర్. నన్ను గుడ్డివాడు అనుకున్న వాళ్ళే గుడ్డివాడు. ఎందుకలా కళ్ళు తేలేస్తాం? లాభం లేదు వజీర్. పళ్ళు కొరికి ఫాయిదా లేదు. నేను గుడ్డివాడిని కాదని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? మారు వేషంలో తిరుగుతున్న సుల్తాన్జీ ఒక పేదవాడిని ఆదుకోవడానికి వస్తే అదే సమయమని నువ్వు హత్య చేయలేదు. నేను గుడ్డివాడిని అలక్ష్యం చేసి నా కళ్ళెదితే సుల్తాన్ శవాన్ని తీసుకోలేదు. వీడి నాలుక కత్తిరించండి. అది నీ తరం కాదు. నీ ఆటలిక సాగం, నీ మాట ఇక చెల్లదు. నీవు చేసిన అక్రమాలకు ఫలితం అనుభవించే సమయం వచ్చింది. నిన్ను శిక్షించే అర్హత గల బేగం సాహెబా ఇంకా బ్రతికే ఉన్నారు. అవును, బ్రతికే ఉన్నా. నా భర్తను హత్య చేసిన, నా కళ్ళ ముందే నా బిడ్డను చంపడానికి ప్రయత్నించిన, నన్ను పాతాళ చెరలో బంధించిన ఇంకా బ్రతికే ఉన్నాను. నీకు ప్రతీకారం చేయడానికి బ్రతికున్నా. బేగం సాహెబా వారే, అదే గొంతు, అదే మాట తీరు. ఆనగారే. అవును. కాదు, ఈమె బేగం సాహెబా కాదు, ఎవరో వంచకురాలు. ఇదంతా ఈ ముసలివాడు ఈమె కలిసి ఆడుతున్న నాటకం. పాతాళ చెరలో బంధిస్తే మీరు ఎలా బయటపడ్డారు? నా బిడ్డే విడిపించాడు. అవును, నేను కొత్త రూపంలో ఉండగా చెరసాల తాళాలు తీసుకువెళ్లి యువరాజుకు ఇచ్చాను. ఉన్నారు. ఈ దుష్ట వజీర్ యువరాజును అంతం చేయడానికి పూనుకున్నప్పుడు యువరాజుతో సహా దాది కందకంలో దూకింది. యువరాజును మేము రక్షించాం. ఆబు అనే పేరు పెట్టి పెద్దవాణ్ణి చేశాం. వారే బాగ్దాద్ గజ దొంగ. బాగ్దాద్ గజ దొంగ యువరాజా. దానికి సమాధానం చెప్పవలసింది వజీర్. వజీర్ యువరాజు ఎక్కడ? ఇప్పుడు నువ్వు న్యాయాధికారి కాదు, ముద్దాయి. నిజం చెప్పు. నోర్ముయ్, నిండు దర్బారులో ప్రభువులను అవమానించి ఈ ముసలివాణ్ణి బంధించండి, చిత్రవద చేయండి. ఛీ, పశువా, నోర్ముయ్, వాణ్ణి బంధించండి. చూస్తాయి, దాన్ని బంధించండి. అదిగో ఆవు, ఆవు, ఆబు. నువ్వా? అవును, నీ పాలిటి ఫరూక్, అడుగు. నీ తండ్రిని చంపిన హంతకుడు, నీ తల్లిని బంధించిన దుర్మార్గుడు, ఈ రాజ్యాన్ని కబళించిన రాజద్రోహి. నా పగ తీర్చి నీ తండ్రికి ఆత్మశాంతి కలిగించి ఆ సింహాసనం అధిష్ఠించు. ఇదిగో నీ కర్తవ్యం నెరవేర్చు. తండ్రి రక్తం చూచిన వాడి రక్తం దొరకడం పుత్రధర్మం. మానవ శక్తికి మించిన దైవశక్తి, ధర్మశక్తి ఉన్నాయి.
నువ్వు చేసిన పాపాలకు పరిహారం చెల్లించక తప్పదు. నరకం ఎక్కడో లేదు వజీర్. నువ్వు చేసిన దారుణాలకు రుణాలు చెల్లించు. जीते रहो बेटा, जीते रहो. चलो चलो. अल्लाह भला करेगा. सुल्तान फारूक बहादुर जिंदाबाद. शहंशाह जिल्लुल्लाह सुल्तान फारूक बहादुर जिंदाबाद. सुल्तान फारूक बहादुर जिंदाबाद. ఎవరది? నేనమ్మా, నీ కొడుకునమ్మా. తండ్రి కొడుకులిద్దరూ ఒకేనాడే నన్ను ఒంటరిదాన్ని చేసిపోయారు. తలుచుకున్నా కన్నీరు రావడం లేదు. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు ఆర్చుకుపోయాయి. అమ్మా, బాగ్దాద్ షహజాదాని నేనమ్మా. నువ్వు నా తల్లివి, నేను నీ కొడుకు. ఒక్కసారి చూడమ్మా, నా కళ్ళల్లోకి ఒక్కసారి చూడమ్మా. దిక్కులేని పక్షి, చావడానికి కూడా వసతి లేక కుములుతున్నాను. ఎందుకు నాయన మరచిపోయిన మాత్రతో జ్ఞాపకం చేసి హింస పెడతాను? నేను నీకేం అపకారం చేశాను? అమ్మా, నేను నీ బిడ్డని. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్మ. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. అమ్మా, ఈ మాటలతో నన్ను వెర్రిదాని చేయలేవు. ఆ దుష్ట హుస్సేన్ సుల్తాను వారిని హత్య చేసి నా బిడ్డను అతని కరుకు కత్తికి ఎర చేయడానికి వచ్చిన నాడు, నా బాబుతో పారిపోయిన దాది కోట కందకంలో దూకిన నాడే నా బాబు మరణించాడు. లేదమ్మా, మరణించలేదమ్మా. దాది మరణించింది. నీ బిడ్డను దైవం కరుణించింది. నా బాబు మరణించలేదా? లేదమ్మా, బంజార్లు నీ బిడ్డను వజీరు కంటపడకుండా రక్షించి పెంచారమ్మా. నేనే ఆ బిడ్డనమ్మా. నువ్వు నా బిడ్డవా? అవునమ్మా. ఏది? అమ్మా, అమ్మా, నా బాబు ఈనాటికి అల్లా నా మొరాలకించాడు. నా బాబుని కళ్ళకు చూపించాడు. ఇదే చాలు. ఇక నేను మరణించినా పర్వాలేదు. బాబు ఫరూక్. ఏమిటమ్మా? ఫరూక్, నీ దేశం కోసం, నీ తండ్రి ఆత్మశాంతి కోసం నీవు చేయవలసింది ఒకటి ఉంది. ఏమిటమ్మా? ఏమిటమ్మా అది? నీ తండ్రిని కడ తీర్చిన ఆ సైతాన్ హుస్సేన్ మీద కసి తీర్చుకోవాలి. అలాగేనమ్మా, నీ పాదాలు సాక్షిగా చెబుతున్నాను. ఆ వజీర్ను చిత్రవర్తి చేస్తాను. వెళ్ళి జాగ్రత్త. నీవని తెలిస్తే ఆ వజీర్ నిన్ను బ్రతకనియడు బాబు. అమ్మా, నిన్ను కూడా నా వెంటే తీసుకెళ్తాను. నీ కళ్ళ ముందే ప్రతీకారం చేస్తాను. బాబు రామ్మా. వెళ్ళిరండి బేగం సాహెబ్. అంతరించిందనుకున్న మీ జీవితానికి మళ్ళీ సూర్యోదయమైంది. ఎవరమ్మా ఈమె? నా ఆంతరంగిక దాసి బాబు. అయితే మన వెంటే తీసుకువెడదాం. వద్దు బాబు, ఇద్దరము లేకపోతే రహస్యం వెంటనే బయటపడుతుంది. నేనుండి కొన్నాళ్ళు ఈ రహస్యాన్ని కాపాడతాను. దాది, ఏలిన వారి ఉప్పు తినిపించిన శరీరం, ఈ చిన్న ఉపకారం చేసిన సంతోషమేనా నాకు దక్కనివ్వండి. భటులు వచ్చే వేళ బయలుదేరండి. పదమ్మా. అలే, ఇదిగో ఈ తాళాలు తీసుకెళ్ళి అక్కడే పాలి. జాగ్రత్త.